ప్రజాగ్రహం పెల్లుబికింది. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు రచ్చరచ్చగా మారాయి. అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తిరగబడుతున్నారు. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు తమకు అందలేదని అధికారులను కడిగి పారేస్తున్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సర్వేలు ఏమయ్యాయి, తాము ఇచ్చిన దరఖాస్తులు ఎటుపోయాయని అధికారులను జనం ప్రశ్నిస్తున్నారు. దాంతో గ్రామ సభలు కాస్త రసాభాసగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందంటూ ప్రజలు మండిపడుతున్నారు. దరఖాస్తులు వస్తాయి అన్నారు కదా. 279 దరఖాస్తులు ఇప్పుడు మనకు సెలెక్ట్ అయ్యి ఇంకా 343 ఇంకా మనకు అనేది ఆ మిగతా గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్ దరఖాస్తులను మళ్ళొక రోజు వాటన్నింటినీ మొత్తం పల్లెల్లో వేసి వాటన్నింటికీ రీజన్ ఆఫీసర్ పెట్టుంది. ఇప్పుడు గ్రామ కార్యదర్శి ఊరు అంత బాధ్యతారహితంగా అయితే వినండి. ఇప్పుడు మా ఊళ్ళో పిల్లలు వస్తుంది కప్పచెప్పింది. ముట్ల కూడా మన మల్టీపర్పస్ వర్కర్ కూడా కప్పచెప్పింది. దీని బాధ్యత సార్, ఇది గవర్నమెంట్ పద్ధతేనా? ఆఫీసర్లా ఒక ఆఫీసర్ ఒక కార్యదర్శి బడి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో ఎవరు వస్తే ఒక బాధ్యత రహితంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఇప్పుడు దీని బాధ్యతలను నక్కడైనా వహిస్తాడా, లేకుంటే దుబ్బారైనా కొడుకు వహిస్తాడా? అని ఏమని అడుగుతావు నువ్వు? ఒక 343 దరఖాస్తులు వస్తాయి అన్నారు కదా. 279 దరఖాస్తులు ఇప్పుడు మనకు సెలెక్ట్ అయ్యి ప్రజాగ్రహం పెల్లుబికింది. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు రచ్చరచ్చగా మారాయి. అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇక ప్రభుత్వ తీరుపై తిరగబడుతున్నారు. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు తమకు అందలేదని అధికారులను కడిగి పారేస్తున్నారు. గతంలో ప్రభుత్వం చేసిన సర్వేలు ఏమయ్యాయి, తాము ఇచ్చిన దరఖాస్తులు ఎటుపోయాయని అధికారులను జనం ప్రశ్నిస్తున్నారు. దాంతో గ్రామ సభలు కాస్త రసాభాసగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందంటూ ప్రజలు మండిపడుతున్నారు. ఒక్క కార్యదర్శి బడి ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచో ఎవరు వస్తే ఒక బాధ్యత. 45 సంవత్సరాలు నా పెళ్ళేరు కాడి నుంచి నా కలుపుకుంటున్న కాడి నుంచి నా మూడు పెట్టి నేను గుడి బాగానే పడతాను. 40 ఏళ్ళ నుంచి ఇల్లు వస్తుంది, ఇల్లు వస్తుంది, ఏది రాక ఇప్పుడు రేకులు కలిగి కొనుక్కొని ఏదో వాళ్ళ గోరకేసుకొని ఉంటున్నాను. మరి నాకు ఇల్లు అన్న రావాలి కానీ సోటికి పోతే అల్లన్న ఇల్లు కట్టుకుంటా మూడు మధ్య ఇల్లు కూడా ఇంటికి వచ్చి సర్వే చేసి భూములు ఉన్నాయా లేవా అని చూసుకొని, పనికి పోతున్నారా పోటలేదా చూసుకొని అని మీరు సర్వే చేసి ఇవ్వండి దయచేసి, అంతే. లేకపోతే మీరు ఏడా కూర్చొని ఆఫీసులో కూర్చొని చేస్తే ఇక్కడ ధర్నాలు అయితే చేస్తాం. ఆఫీస్ 343 దరఖాస్తులు వస్తాయి అన్నారు కదా. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభలు, తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభలు కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి రేషన్ కార్డుల అంశం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు దరఖాస్తులు పెట్టుకున్నారు. వాటికి అన్నిటికి సంబంధించిన వ్యవహారం కొంత ఈ రోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నప్పుడు వాటికి సంబంధించి మాకు ఎందుకు ఈ ఫలానా సంబంధించి మేము పెట్టుకున్న దరఖాస్తుకు ఇప్పటి వరకు మాకు ఎందుకు లబ్ధి చేకూరలేదని చెప్పేసి పెద్ద ఎత్తున అధికారులను గ్రామస్తులు నిలదీస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఈ యొక్క గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. గ్రామ సభల్లో ముఖ్యంగా రేషన్ కార్డులు కావచ్చు, కొత్తగా జారీ చేసే రేషన్ కార్డుల అంశం కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా రైతు భరోసా ఇలాంటి కీలక సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటున్నారు. అయితే వీటిపైన ప్రజలు మతకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే తాము ప్రజాపాలన కింద దరఖాస్తు పెట్టుకున్నా ఇప్పటి వరకు వాటికి సంబంధించి ఎలాంటి, కొద్ది రోజుల క్రితము ఏదో ఒక మాత్రంగా ఒక లిస్టును విడుదల చేశారు ప్రతి గ్రామంలో. దాంట్లో మా పేరు లేదంటూ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. ఏళ్ల తరబడి అనేక సర్వేలు చేశారు, ఇంటింటి సర్వేలు చేశారు, అదేవిధంగా దరఖాస్తులు తీసుకున్నారు ప్రజాపాలన కింద. అయినా తమ మరి ఇది మరోసారి గ్రామ సభల ద్వారా ఎందుకు మనకి ఇంత సమయం వృధా అవుతుంది, అయినా మీరు ఇన్ని చేసినా మాకు ఎందుకు మా సంక్షేమ ఫలాలు అందడం లేదని చెప్పి ప్రజలు నిలదీస్తున్నారు. ఈ టైంలో కొంత అధికారులు కొంత భయాందోళనకు గురవుతున్నారు. ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా తెలంగాణలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. కొంత
కొంత అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టుంది, సమన్వయ లోపంతో ఈ పరిస్థితి దారితీస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే సరైన గ్రామ సభలు నిర్వహిస్తున్నారు కానీ అక్కడ ఎవరికి అసలైన లబ్ధిదారులు, ఎవరికి మొదటి దశలో కేటాయించాలి, రెండవ దశలో కేటాయించాలి, ఇట్లా ఎంతమందికి మొదటి దశలో కేటాయిస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ఒక విధానం లేదని చెప్పేసి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు తెలంగాణ పలు చోట్ల కొన్ని తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తున్నాయి. ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, పలు చోట్ల కొంతమంది ఈ గ్రామ సభలో అధికారులను తీశారు. అధికారులను చుట్టుముట్టి కొంత అధికారులను ఆగ్రహంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ప్రజానాయకులకు రాజకీయ పార్టీ నాయకులకు కూడా, కాంగ్రెస్ నాయకులకు కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతోంది. సో దీంతో మొత్తంగా ఈ రోజు ఈ గ్రామ సభల పైన కొంత ప్రభావం చూపుతా ఉంది. అంటే ప్రభుత్వం ఒక సరైన విధానాన్ని తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు ఒకటి, రూరల్ అంటే ప్రభుత్వ పెద్దలు ఒకటి చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో గ్రామాల్లో పరిస్థితి మరో రకంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అన్ని అందుతాయని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు మంత్రులు, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు అందరూ స్పష్టం చేస్తున్నప్పటికీ మాత్రం గ్రౌండ్ లెవెల్లో మాత్రం అట్లాంటి పరిస్థితి కనబడట్లేదు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఒక 100 మంది అప్లికేషన్స్ పెట్టుకుంటే కేవలం 10 మందికి మాత్రమే ఫైనల్ లిస్టు చేస్తున్నారు. 10 మందికి మాత్రమే లబ్ధి చేకూర్చేలా ఉంది. మిగతా 90 మందికి అంటే 90% గా ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందట్లేదు, మా పేరు ఎందుకు లేదని చెప్పేసి ప్రజలు నిలదీస్తే యత్నం చేస్తున్నారు. దీంతో అంతా కూడా కొంత రసాభాసగా మారుతున్నాయి గ్రామ సభలు. ఇది ఏదో ఒక చోట తెలంగాణ వ్యాప్తంగా ఈ పరిస్థితి నెలకొంది. సో వెంటనే మొదటి రోజు ఇట్లా ఉంది పరిస్థితి అంటే రేపు ఇంకా 2-3 రోజుల పాటు ఈ గ్రామ సభలు కొనసాగున్నాయి. ఈ నేపథ్యంలో కొంత అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏళ్ల తరబడి రేషన్ కార్డు గురించి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో కొంత అప్లికేషన్స్ పెట్టుకుంటే తమకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా రేషన్ కార్డు దక్కుతాయని చెప్పేసి కొంత ఆశ పెట్టుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఆశలు కొంత అడియాశలు అవుతున్నాయి. ఎందుకంటే మేము 10 సార్లు ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కావచ్చు 10 సార్లు ఇట్లా మేము దరఖాస్తులు పెట్టుకుంటా కేవలం దరఖాస్తులు మట్టుకే పరిమితం అవుతుంది తప్ప మాకు లబ్ధి చేకూర్చడం లేదు, రేషన్ కార్డు అందడం లేదని చెప్తోంది. మరో ముఖ్య విషయం ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు. గతంలో బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో కొంత నిర్మాణం అయ్యాయి. కానీ లబ్ధిదారులకు మాత్రం కొంతమందికి మాత్రం ఇచ్చారే, మిగతావన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు పేరుతో కొంత లబ్ధిదారులకు అందజేయాలనుకుంటుంది. అది కూడా కొంత గందరగోళం దారితీస్తా ఉంది. అసలు నిజమైన లబ్ధిదారులు ఎవరు, ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వకూడదు, మొదటి దశలో ఎవరికి ఇవ్వాలి అంటే మొత్తానికి అధికారులు ఏం చెప్తున్నారు? అధికారుల వాదన ఏంటి? ఎందుకు ఇన్నిసార్లు దరఖాస్తులు చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోవాలి? పబ్లిక్ అయితే నిలదీస్తున్న పరిస్థితి ఉంది కదా, అధికారులు ఏం చెప్తున్నారు వారికి? అంటే అధికారుల నుంచి వినిపిస్తుంది అంటే ఏక సమయంలో ఒకేసారి 100% మందికి లబ్ధిదారులకు ఒకటేసారి ఏదైనా ప్రభుత్వానికి లబ్ధి చేకూర్చలేము. దఫల వారీగా మొదటి దశలో ఒక కొంతమందికి, తర్వాత దశలో మరి కొంత తొందరలోనే అందరికీ కూడా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ విధానం ఉంటుంది. ఒకేసారి ఒకటే అందరికీ లబ్ధి చేకూర్చలేము. ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, కొంత రేషన్ కార్డులకు సంబంధించి కొంత మొదటి దశలో కొంతమంది, తర్వాత ఇది నిరంతర ప్రక్రియ. రేషన్ కార్డు లేని వాళ్ళు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కొంత ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి నిజమైన లబ్ధిదారు రేషన్ కార్డు పెట్టుకున్న ప్రతి ఒక్క దరఖాస్తుదారికి వస్తుంది. ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ పథకాలు అందుతాయి. కాకపోతే ఫేజులు దశల వారీగా అందుతాయి. అందరికీ ఒకేసారి ఇవ్వలేము, కొంత యంత్రాంగం కూడా సరిపోదు కాబట్టి కొంత సమయం తీసుకుంటుందని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నారు. మరోవైపు మాత్రం ప్రభుత్వం మాత్రం కొంత పై స్థాయిలో కొంత స్పష్టత ఇస్తున్నప్పటికీ అది గ్రౌండ్ లెవెల్లో మాత్రం దాని ఇంకా ప్రజలకు మాత్రం కొంత సమన్వయ లోపంతో, కమ్యూనికేషన్ గ్యాప్ తో ఈ విషయం చేరలేదని అనిపడుతుంది. ఇదంతా అధికారులు కొంత ఉదాసీనంగా ఉండడమా, లేకుంటే అధికారులు కొంత ఇనిషియేటివ్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు దారి తీస్తున్నాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇక్కడ నుంచి ఎందుకంటే ఈ రోజు నుంచి 4 రోజుల పాటు గ్రామ సభలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరింత ఆందోళన కలిస్తూ ఉద్రిక్త పరిస్థితి దాటిసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం అదేవిధంగా అధికారులు ఒక స్పష్టమైన విధానంతో ఇటు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇటు ఈ గ్రామ సభల దరఖాస్తులు తీసుకొని వెంటనే ఎవరికి
అసలైన లబ్ధిదారులు ఎవరు గుర్తించి వెంటనే వారికి సంక్షేమ పథకాలు అందజేయాలని చెప్పేసి లబ్ధిదారులు కోరుకుంటున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా. మరో ముఖ్య విషయం ఏంటంటే రైతు భరోసా పైన కొంత కూడా ఈ గ్రామ సభలో కీలక విషయాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వము ఇందిరమ్మ భరోసాతోని కొంత రైతు కూలీలకు కూడా అమౌంట్ ఇచ్చే ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో భాగంగా ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది, ఎవరికి ఇవ్వకూడదు. సో ఇవన్నీ అంశాలు కూలంకషంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి 4 రోజులు సరిపోతుందా, లేకపోతే ఈ లబ్ధిదారులను అనేది ఎవరు గుర్తిస్తారు, ఎవరు అంటే కొంత రాజకీయ జోక్యం కలిగి ఉంటది, కొంత పార్టీకి సంబంధించా, లేకుంటే రాజకీయ ప్రభావం ఉంటే మాత్రం కొంత నిజమైన లబ్ధిదారులకు నష్టం జరిగే అవకాశం ఉందనే వాదన కనబడుతోంది. ఇవన్నీ కాకుండా అధికారులు ఒక మంచి పారదర్శకంగా ఇలాంతా లబ్ధిదారుల ఎంపిక చేయాలి. మొదటి దశలో కావచ్చు, వీలైన త్వరలో అందరికీ కూడా అసలైన లబ్ధిదారులకు సంబంధించి రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేయాలని కోరుకుంటున్నారు. శివ. ఓకే థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఇప్పుడు దీని బాధ్యతలను నక్కరైనా వహిస్తాడా, లేకుంటే దుబ్బారైనా కొడుకు వహిస్తాడా? ఆయన ఏమని అడుగుతావు? నువ్వు ఒక ఫోటో తీస్తావు. 343 దరఖాస్తులు వస్తాయి అన్నారు కదా. 279 దరఖాస్తులు ఇప్పుడు మనకు సెలెక్ట్ అయ్యి ఇంకా 343 ఇంకా మనకు అనేది మిగతా గ్యాప్ ఉంది కదా. ఆ గ్యాప్ దరఖాస్తులను మళ్ళొక రోజు వాటన్నింటినీ